హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఇవాళ వ్లాగ్లో యూఎస్ఏలో 10 months బేబీతో నా డైలీ రొటీన్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉంటుందో, ఇంకా బేబీ ఫుడ్ రెసిపీస్, మేము చేసుకునే రెసిపీస్ అన్నీ షేర్ చేస్తున్నా. మార్నింగ్ అయితే పాప లేచాక కొద్దిసేపు బయట ఫ్రెష్ ఎయిర్కి వెళ్ళాము వాక్ చేసేకి. చాలా పీస్ఫుల్గా ఫ్రెష్గా ఉంటుంది ఈ టైంలో బయట. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నా. పాపకి వాళ్ళేమో రాగి పోరిట్ చేస్తున్నా. ఈ రాగి పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది, ఇండియా నుండి తెప్పించుకొని ఉన్నాను. ఇక్కడ కూడా షాప్స్లో ఉంటుంది కానీ పాప కోసం అనేసి మన దగ్గర నుండి తెప్పించుకున్నా. ఫస్ట్ ప్యాన్లో రాగి పౌడర్ ఒక 2 spoons వేసుకొని కొద్దిసేపు డ్రై ఫ్రై చేశాను. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకుంటే ఈజీగా మాడిపోతుంది. ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాను, సో ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నా. ఇంకా కొంచెం జస్ట్ ఒక 2 minutes ఫ్రై అయ్యాక వాటర్ వేస్తున్నా. వాటర్ మొత్తం ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేస్తున్నా, ఉంటలు గట్టిపోతుంది అనేసి. ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకున్నా. కొంచెం సెమీ సాలిడ్గా ఉంటే తినేకి ఈజీగా ఉంటుందనేసి. అలా కాకుండా ఇంకా రాగి పౌడర్ వాటర్లో కలిపి డైరెక్ట్ అయినా బాయిల్ చేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం ఫ్రై చేస్తే పచ్చి వాసన పోతుందని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 minutes బాగా ఉడకబెట్టాను. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారాక ఫార్ములా పౌడర్ యాడ్ చేశాను, ఒక స్కూప్. నార్మల్గా ఫ్రూట్స్ అయినా యాడ్ చేయొచ్చు. పాపకు కొంచెం కఫ్ ఉండేసరికి ఫార్ములా ఒకటే యాడ్ చేశాను. ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాం. మ్యాక్సిమం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటాను కొంచెమైనా. ఇక్కడ ఆమ్లెట్ వేసుకొని బ్రెడ్ టోస్ట్ చేసుకొని తినేసాము. తిన్న తర్వాత పాపతో కొద్దిసేపు ఆడుకున్నాను. బేబీని తిన్న వెంటనే పడుకోబెట్టాను. కొద్దిసేపు ఆడిపిస్తే తనే అలసిపోయి దగ్గరకు వచ్చేస్తుంది. ఆ టైంలో ఫీడ్ ఇస్తే నిద్రపోతుంది త్వరగా. మార్నింగ్ ఎక్కువ టైం ఏం పడుకోదు, ఒక 1/2 hour నాప్, మళ్ళా లేచేస్తుంది. ఇంకా ఆ టైంలో నేను కిచెన్లో లంచ్కి చేసేస్తాను. మ్యాక్సిమం మార్నింగే లంచ్ ప్రిపేర్ చేస్తా. కొన్ని టైమ్స్ పాపకి ఫుడ్ మాత్రం తినిపించే 1/2 hour ముందు చేస్తాను ఫ్రెష్గా. ఇంకా ఆఫ్టర్నూన్కి చికెన్ తీసుకున్నాము. ఇక్కడ ఇండియన్ చికెన్ కావాలంటే కొంచెం దూరం ఉంటుంది, సో ఎక్కువ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము. ఇంకా చికెన్ని సాల్ట్, పసుపు వేసి బాగా వాష్ చేస్తున్నా. తర్వాత పాపకి చికెన్ రైస్ చేస్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్. 2 pieces చికెన్ సన్నగా కట్ చేసి 2 spoons రైస్ బాగా వాష్ చేసి కొంచెం పసుపు ఇంకా వాటర్ 2 cups వేసి బాగా ఉడికిస్తాను. సాల్ట్ ఏం యూజ్ చేయను, చికెన్ రైసే బాగా టేస్ట్ ఉంటుంది. ఒక 10 minutes హైలో 10 minutes లోలో పెట్టి మెత్తగా వచ్చేస్తుంది. స్పూన్తో స్మాష్ చేసేయచ్చు. మేము పాపకి 8 months నుండి చికెన్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఒక 3 days కంటిన్యూస్ పెట్టాము. ఓన్లీ చికెనే బాయిల్ చేసి మిక్సీకి వేసి పెట్టాను. ఏదైనా ఫుడ్ స్టార్ట్ చేసేటప్పుడు అలర్జీ ఉన్నాయో లేదో తెలుసుకునేకి 3 days ఒకే ఫుడ్ కంటిన్యూ చేసి చూసి పెట్టేవాళ్ళం. ఇంకా మాకు లంచ్కి చికెన్ వాటర్తో రైస్ చేస్తున్నా. ఫస్ట్ చికెన్లో ఉప్పు, పసుపు, వాటర్ వేసి ఉడకబెట్టాను. అంతలోపు రైస్లోకి ఆనియన్, టమోటా, క్యారెట్, పచ్చిమిర్చి కట్ చేస్తున్నా. చికెన్ ఉడికాక అందులోనే వాటర్ చికెన్ సపరేట్ చేసుకోవాలి. ఇంకా రైస్ కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని స్పైసెస్ జీలకర్ర, ఇలాచి, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి. అవి బాగా వేగాక ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఎర్రగా అయ్యాక టమోటా వేసి బాగా వేగాక కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, చికెన్ మసాలా వేసి బాగా వేయించుకోవాలి. ఇంకా మనం చికెన్ ఉడికించిన వాటర్ వేసుకోవాలి. నేను ఒక కప్కి 2 cups వాటర్ తీసుకుంటా. చికెన్ వాటర్ ఏమో 1.5 cup ఉండే, నార్మల్ వాటర్ 1/2 తీసుకున్నా. వాటర్ వేసాక నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా చికెన్ పులుసు చేసా. నార్మల్గా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, టమోటా వేసి ఉప్పు, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి అన్నీ వేసి బాగా వేగాక చికెన్ వేసాను. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిచ్చాను కదా చికెన్, సో అందుకు. ఇంకా అవన్నీ బాగా వేగాక కొద్దిగా వాటర్ వేసి కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. చికెన్ వాటర్తో రైస్ ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పులుసు అయినా బాగుంటుంది, ఫ్రై అయినా బాగుంటుంది కాంబినేషన్. ఇంకా చికెన్ పులుసు అయిపోయినాక పక్కనే ప్యారలల్గా చికెన్ రైస్ కూడా చేసేసాను. రైస్ అయితే టేస్ట్ సూపర్ ఉండే, బాగా పలుకు పలుకు వచ్చింది. ఇంకా చికెన్ రైస్, చికెన్ పులుసు వేసుకొని తినేసాము. ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపు తర్వాత ఈవినింగ్ ఏమో యుఎస్ వాళ్ళకి July 4th ఇండిపెండెన్స్ డే. మనకు August 15 ఎలానో వీళ్ళకి July 4th అలా. ఇంకా మా కమ్యూనిటీలో సెలబ్రేషన్స్ చేస్తుంటే వెళ్ళున్నాము. అక్కడ ఐడి కార్డు ఉంటేనే అలో చేస్తుంటారు. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. అంతా ఫ్రీ ఫుడ్, ఫ్రీ వాటర్ స్పాన్సర్ చేస్తున్నారు. కానీ వీళ్ళంతా పోర్క్, బీఫ్ ఇవే తింటారు కదా, మనం తినలేము అవన్నీ. ఇంకా చిప్స్ ప్యాకెట్స్ ఇస్తుంటే అవి తీసుకున్నాము.
మన ప్రీవియస్ వ్లాగ్స్లో న్యూయార్క్ ఎక్స్చేంజ్ ప్లేస్ వ్లాగ్ ఉంది కదా, అది చూస్తుంటే ఆ ప్లేస్లో July 4th సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు. మార్నింగే వెళ్ళి నైట్ వరకు వెయిట్ చేసి మరీ ఫైర్ వర్క్స్ వస్తుంటారు. ఇంకా పాపతో కష్టం కదా నైట్ వరకు అనేసి మేము వెళ్ళలేదు. ఇంకా అక్కడ కొద్దిసేపు తిరిగేసి త్వరగా వచ్చేసాం. పాప అప్పటికే అలసిపోయి నిద్రపోయింది. ఫుడ్ కూడా తినలేదు, ఇంకా పాలు దాకా అలానే నిద్రపోయింది. ఇంకా మేము ఇంటికి వచ్చాక డిన్నర్కి చికెన్ పుల్స్ కొంచెం ఉంటే అందులోకి లెఫ్ట్ ఓవర్ చపాతీ ఉంటే దాన్ని కొత్తు పరోటా లాగా కొత్తు చపాతీ చేసా. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసి పెప్పర్, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి ఫ్రై అయ్యాక చపాతీ బాగా కట్ చేసుకొని వేసాను. తర్వాత పులుసు వేసి మిక్స్ చేసేసాను. అదే తినేసాం. ఇంకా అలా డే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా బేబీ ఫుడ్స్ ఏమైనా సజెషన్ ఇవ్వాలి అంటే కమెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. ఆర్ మీకేమైనా రెసిపీస్ కావాలన్నా కమెంట్ చేయండి. ఐ విల్ షేర్ యూ ద రెసిపీ.